సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు సింగిరెడ్డి నవీన మాట్లాడారు. కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. స్త్రీ విద్యా హక్కుల సాధికారత కోసం కృషి చేశారన్నారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుండి ఆయన చూపిన బాటలో నడవాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్, సిఐటియు నాయకులు పలువురు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ దుబ్బాక మండల కేంద్రంలో జ్యోతిబా పూలే గారి 200వ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతిబా పూలే గారిని గుర్తు చేసుకుంటూ వారు చేసినటువంటి అనేక సమాజ సేవలను, అట్లాగే సమానత్వం కోసము విద్య అవసరం అని చెప్పేసి జ్యోతిబా పూలే గారు తన ఇంట్లోనే మొట్టమొదటి పంతులమ్మను, తన భార్యను సావిత్రిబాయి పూలే గారిని సమాజం కోసము, స్త్రీ విద్య కోసము ఒక ఉపాధ్యాయురాలుగా నిర్మించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు. అట్లాగే వారి జీవితాన్ని సైతము సమాజ శ్రేయస్సు కోసము అంకితం చేసినటువంటి జ్యోతిబా పూలే గారు వారి జీవితం మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి అనేక విధాలైనటువంటి రకరకాల హింసలకు, స్త్రీ విద్య కోసం కావచ్చు, కుల వివక్ష వ్యతిరేక పోరాటం కావచ్చు, అట్లాగే వితంతు వివాహాల కోసం కావచ్చు, అట్లాగే ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు వారి కుటుంబం చేసినటువంటి సేవలను అసలు మర్చిపోలేనటువంటి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో యువతను ఎటువైపు తీసుకెళ్తుంది అని అంటే, ఈ సమాజము చరిత్ర అంతా కాలరాయబడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి మహానుభావులను గుర్తు చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనం వారి ఆశయాలకు అనుగుణంగా యువత నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.